కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. నిన్నటికి నిన్న దేశంలో కొత్తగా 594 JN1 కేసులు వెలుగులోకి రాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3000 మార్కును తాకింది. మరణాల రేట్ 1.18% నమోదైంది. ఒక్క కేరళలోనే 265 కేసులు బయటపడగా గోవా, మహారాష్ట్రలో కూడా JN1 వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటు ఏపీ, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, యూపీల్లోనూ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. ముందు జాగ్రత్త చర్యగా ఫేస్ మాస్కులు ధరించాలని సూచించింది. కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. నిన్నటికి నిన్న దేశంలో కొత్తగా 594 JN1 కేసులు వెలుగులోకి రాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3000 మార్కును తాకింది. మరణాల రేట్ 1.18% నమోదైంది. ఒక్క కేరళలోనే 265 కేసులు బయటపడగా గోవా, మహారాష్ట్రలో కూడా JN1 వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటు ఏపీ, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, యూపీల్లోనూ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. ముందు జాగ్రత్త చర్యగా ఫేస్ మాస్కులు ధరించాలని సూచించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, కరోనా JN1 తీవ్రత ఏ విధంగా ఉంది? దాని గురించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. దేశవ్యాప్తంగా కూడా కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా కరోనా అనేది విజృంభిస్తూ ఉంది, విస్తరిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము 4 రోజుల క్రితం వరకు కూడా దాదాపుగా 500 లోపు ఉన్నటువంటి కేసులు ఒకసారిగా 3000కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. క్రమేపీ రోజు రోజుకు కూడా ఏదైతే ఈ కరోనా తీవ్రత అనేది సంతరించుకుంటూ ఉంది, ఏదైతే విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా 3000కు పైగా మార్కును దాటినట్టు కూడా అటు కేంద్ర వైద్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కేరళలో దాదాపుగా 2000కు పైగా కేసులు నమోదయ్యాయంటే కేసుల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మాత్రం అటు కోవిడ్కి సంబంధించి చూస్తే మాత్రం ఓవరాల్గా యాక్టివ్ కేసెస్ మొత్తం కూడా 19 మేర ఉన్నట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ తెలపడం జరిగింది. దాదాపుగా రోజువారీగా ముందుగా 2 కేసులు నమోదైనటువంటి ఇక్కడ తదుపరి 4 కేసులు నమోదైనాయి, మరొక రోజు 6 కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. రోజు రోజుకు కూడా కేసుల సంఖ్య అనేది పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా ప్రజెంట్ యాక్టివ్ కేసెస్ 3000కు పైగా ఉన్నాయంటే కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క WHO JN1 అనే వేరియంట్ ప్రమాదకారి కాదు, అంత భయపడాల్సినటువంటి అవసరం లేదని అంటుంది. కానీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా దాదాపుగా 5 నుంచి 8 మరణాల వరకు కూడా సంభవించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కేరళలో కొంత అత్యధికంగా మరణాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. నిన్న కూడా కేరళ రాష్ట్రంలో ఒకరు మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా యూపీలో కూడా ఒకరు మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ప్రధానంగా చూస్తే మాత్రం ఈ కరోనాకు సంబంధించి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అంటే WHO చెప్తున్నటువంటి ఒక రకంగా చూస్తే మాత్రం దాంతోపాటుగా శాస్త్రవేత్తలు మరికొంతమంది చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కూడా చూస్తే మాత్రం ప్రమాదకారి కాకపోయినా కూడా విస్తరిస్తే మాత్రం కొంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఈ కేసెస్ని తట్టుకోవడం కూడా కొంచెం కష్టం ఉంటుందని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ JN1 అనేది ఒమిక్రాన్ వేరియంట్కి సబ్ వేరియంట్గా చెప్తా ఉన్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా కోమార్బిడ్ డిసీజెస్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మాస్క్ వాడాలి, ప్రధానంగా శానిటైజ్ అనే దాన్ని కూడా వాడాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా కావచ్చు అటు రాష్ట్రంలో కూడా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వారిపైన కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంత
ఏదైతే వారికి ఈ JN1 వైరస్ కనుక సబ్ వేరియంట్ కనుక సోకితే కనుక కొంత ప్రమాదకరంగా వారి ఆరోగ్యానికి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని కూడా అటు సూచిస్తూ ఉన్నారు. ప్రధానంగా చిన్నపిల్లలు బయటికి వెళ్ళకూడదని కూడా ఎక్కువగా సూచిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా వృద్ధులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కోమార్పిడ్ డిసీజెస్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా తగిన మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాస్క్ కంపల్సరీ వాడాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా మనకు ఉన్నటువంటి సమాచారం దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రాల వారీగా నమోదైనటువంటి వివరాలను ఒకసారి మనం చూద్దాము. వివిధ రాష్ట్రాలకు సంబంధించి గత 24 గంటల్లో నమోదైనటువంటి కేసెస్ కావచ్చు, ఓవరాల్గా కేసెస్ సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే మాత్రం గత 24 గంటల్లో 3 కేసులు నమోదు కాగా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో అటు 4 యాక్టివ్ కేసులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బీహార్లో ఓవరాల్గా యాక్టివ్ కేసెస్ 2 ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటు ఛత్తీస్గఢ్లకు సంబంధించి ఓవరాల్గా యాక్టివ్ కేసెస్ 3 ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అటు ఢిల్లీలో 3 కేసులు ఉన్నాయి. గోవాలో 16 కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అటు గుజరాత్లో 32 కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. హర్యానాలో 1 కేసు ఉంది ఓవరాల్గా యాక్టివ్కి సంబంధించి. జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 కేసులు యాక్టివ్ కేసెస్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కర్ణాటకలో కొంత ఎక్కువగా కనపడుతూ ఉంది. 105 కేసుల వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటు కేరళలో 2606 కేసెస్ ఓవరాల్ యాక్టివ్ కేసెస్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. దాంతోపాటుగా మధ్యప్రదేశ్లో 3 కేసులు, మహారాష్ట్రలో 53 కేసులు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అటు పుదుచ్చేరిలో 27 కేసులు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. అటు రాజస్థాన్లో 5 కేసులు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అటు తమిళనాడులో 104 కేసులు ఉన్నాయి. అటు తెలంగాణలో ఓవరాల్గా 19 కేసులు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అటు ఉత్తరప్రదేశ్లో 4 కేసులు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. అంటే మొత్తంగా 2997 కేసులు, అంటే గత 24 గంటల్లో నమోదైనటువంటి కేసెస్. అంటే కొద్దిసేపటి క్రితము కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పిన దాని వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం ఓవరాల్గా 3000కు పైగా మార్క్ని దాటినట్టు కూడా ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఈ వైరస్ విస్తరించకుండా ఉండాలంటే గతంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మాస్క్ వాడాలి, శానిటైజర్ని ఉపయోగించాలి. దాంతోపాటుగా కొంత సోషల్ డిస్టెన్స్ను కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే కనుక ఇది గతంలో ఉన్నటువంటి వేరియంట్స్ కన్నా ప్రమాదకారి కాకపోయినా కొంత కోమార్బిడ్ డిసీజెస్ ఉన్నటువంటి వారిపైన ప్రభావం చూపుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కూడా గతంలో ఏవైతే కోవిడ్కి సంబంధించి ఒమిక్రాన్కి వినియోగించినటువంటి కావచ్చు, డెల్టా వేరియంట్కి సంబంధించినటువంటి కావచ్చు, అవే ప్రోటోకాల్స్, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ దిశగా ఉండకూడదంటే కనుక ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఈరోజు ఉదయం కూడా ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆక్సిజన్ నిల్వలకు సంబంధించి కావచ్చు, మందుల అవైలబిలిటీకి సంబంధించి కావచ్చు, రోజువారీగా కేసులు నమోదవుతున్నాయి. ఆ కేసులు నమోదైన దానికి పట్టినటువంటి తీవ్రత ఎలా ఉంది, ఆ తీవ్రత వల్ల కొంతగా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా ఏందనే అబ్జర్వేషన్కి సంబంధించి కూడా ఎక్స్పర్ట్స్ పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల్లో అవగాహన ఎక్కువ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. మందులకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా వీటికి అన్నిటికి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా ఈ కరోనా సబ్ వేరియంట్ JN1 అనేది ఏదైతే విస్తరిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.